మళ్ళీ ఒక తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతి నెల సమావేశాలు జరిపి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడము ఇప్పటి ఒక అవసరంగా నేను భావిస్తున్నాను. ఇవాళ రాజ్యాంగము ఎదుర్కొంటున్న సవాళ్ల మీద చర్చ జరిగింది. ప్రధానంగా 75 ఏళ్ల క్రితము రాయబడ్డ రాజ్యాంగం, దాంట్లో ఉన్న విలువలు, ఆ విలువలు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం. రాజ్యాంగము పీఠికలో సామాజిక న్యాయము, సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము అనేటువంటి ఉన్నతమైన మానవ విలువలు మన రాజ్యాంగంలో ఉన్నాయి. సమాజ నిర్మాణం ఏదైతుందో, ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలంటే దాని పునాది ఏదైతుందో, ఈ విలువల పునాది మీద సమాజ నిర్మాణం జరగాలి. కానీ 75 ఏళ్ల తర్వాత మొత్తము భారత సమాజం రాజ్యాంగము ఆశించినటువంటి ఆశయాలకు భిన్నంగా ఇది మరెక్కడో ప్రయాణం చేస్తున్నది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రమాదం. అందుకని మళ్ళొకసారి రాజ్యాంగాన్ని గురించి చర్చించుకోవాలి. రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం రాయబడ్డ సందర్భం, స్వాతంత్రోద్యమంలో త్యాగాల వలన ఇవాళ రాజ్యాంగంలో ఉన్నత విలువలు వచ్చాయి. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఈ విలువలకి భిన్నంగా మనము ఇప్పుడు అనుభవిస్తున్న లేదా ఆచరిస్తున్న అభివృద్ధి నమూనా ఏదైతుందో, ఈ నమూనా భారత రాజ్యాంగం ఆశించిన నమూనా కాదు. విపరీతంగా అసమానతలు పెరుగుతున్నాయి. తర్వాత సమాజంలో నిజానికి నిరుద్యోగం పెరిగింది, పేదరికము పెరిగింది, అభద్రత పెరిగింది. తర్వాత మతాల మధ్యన, కులాల మధ్యన ద్వేషం పెరిగింది. మనుషుల సంబంధాలు కూలిపోతున్నాయి. ప్రకృతి విధ్వంసం జరుగుతున్నది. కనుక ఈ అభివృద్ధి ఏదైతుందో ప్రజలు మరొకసారి ఆలోచించాలి. కింది నుండి మళ్ళీ మనం ఒత్తిడి పెట్టి రాజ్యాంగం ఆశించిన దిశగా ఈ సమాజం ప్రయాణం చేసే అదే ప్రయత్నం ఏందో దాన్ని మనము చేయాలి. నిరంతరంగా దానికి ఉద్యమాలు చేసి భారత రాజ్యాంగము నా దృష్టిలో ఊహించిన నూతన సమాజం ఏదైతుందో ఆ సమాజ నిర్మాణమే భవిష్యత్ తరాలకి ఒక మంచి జీవితాన్ని ఇస్తుంది. భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి సమాజం ఇస్తున్నాం కూడా మనం ఆలోచించాలి. కనుక ఒక నూతన మానవుడు, నూతన సమాజం, ప్రేమించుకునే సమాజం, కలిసి ఉండే సమాజం, తర్వాత ఘర్షణ లేని సమాజం, హింస లేని సమాజం, ఇవి ఏవైతున్నాయో ఈ విలువల కొరకని మనము ప్రయత్నించవలసి. ఇవాళ జరిగిన ఈ సదస్సు ఏదైతుందో జాయింట్ యాక్షన్ కమిటీకి ఆహ్వానించవలసింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రయత్నం ఒకటి మళ్ళీ జరగవలసిన అవసరం ఉంది. షాద్నగర్లో ప్రారంభమైంది, కానీ మనం మనసారి ఆహ్వానించి దీన్ని మిగతా ప్రాంతాలు దాని ద్వారా స్ఫూర్తి పొంది ఇటువంటి సభలు జరపాలని